Subscribe to our channel and press the bell icon for the latest updates. మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లా మా కేశవ నాయుడు టీం పిడికిలి మొత్తం గుంటూరు డిస్ట్రిక్ట్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా శివపార్వతి గారు యాక్చువల్లీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు నాకు మొత్తం చేస్తున్నారు ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది మొత్తం అందరినీ కనుక్కుని తెలుసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఒకటండి ఇక్కడ నేను విషయం చెప్తాను మీకు మిగిలిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే మీకు వైఎస్ఆర్సీపీ టీడీపీ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మొత్తం 25 ఎంపీ సీట్లు మాకే వచ్చేస్తాయి వాళ్ళకి 25 వచ్చేస్తాయి వీళ్ళకి 25 వచ్చేస్తాయంట ఉన్నాయో 25 50 ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అలా 170 సీట్లు ఏదో 1-2 రోజులు మిగిలిన అన్ని వీళ్ళు తీసేసుకుంటా ఉంటున్నారు అండ్ 350 సీట్లు వీళ్ళకి వచ్చేస్తాయా ఇద్దరు కలిపి ఉన్న 175లోనూ ఈ టైప్లో వాళ్ళు చెప్తున్నప్పుడు మనం నిజం మాట్లాడదామని చెప్పి ఉద్దేశంతో ఉన్నాం జనసేన ఏంటి ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం ఇది ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల సంస్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి అది లేక తెలంగాణలో పాడైపోయారు మేము నగ్గేస్తామన్న ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం అది ఎక్కువ అవుతాం వల్ల నాశనం అయిపోయారు మనకు ఆ గొడవ అక్కర్లేదు మనం ఎదుగుతున్న పార్టీ కాబట్టి సంస్కరించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీరు ఉన్నది ఉన్నట్టు ఫేర్గా చెప్పండి ఇక్కడ ఊళ్ళో పరిస్థితి ఏంటి మంగళగిరి ఊర్లో పరిస్థితి అంటే చెప్పండి మీరు నాకు చెప్పండి మంగళగిరి ఊళ్ళో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటండి గ్రౌండ్లో అయితే పార్టీ పరంగా కార్యకర్తలు ఉన్నారు పనిచేసేవాళ్ళు ఉన్నారు అభిమానులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ వాళ్ళని బయటికి తెప్పించే నాయకత్వం లేదు వాళ్ళని గుర్తించి ఒకళ్ళు ఇద్దరు వచ్చారనుకోండి వాళ్ళని గుర్తించి బయటికి తీసుకొస్తే అతను చూసి ఇంకొకళ్ళు రావచ్చు అతను చూసి ఇంకొకళ్ళని తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ నాయకత్వ లోపం అనేది ఉంది లోపం అని కాదులేండి ఇక్కడ కొన్ని కారణాల వల్ల కొంతమంది చేతులు ముడుచుకుంటున్నారు గుప్పెడ మొత్తం తెరవట్లేదు కొంచెం తెరిచి తెరవనట్టు ఏమండి తెలుసుకోదగ్గ కారణం అయితే చెప్పండి అది కాదులేండి ఇప్పుడు తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలో రిపోర్ట్ అంటే కారణాలు జనరల్ గా పలానా ఉద్దేశాలు సరే పలానా ఉద్దేశం అంటే ఏమి లేదు సార్ అది ఒక్కొక్కళ్ళు నాకు ఈ పదవస్తు అని ఉంటుంది పార్టీ పరంగా నాకు ఈ పదవస్తని పార్టీ నన్ను గుర్తించలేదను లేకపోతే కరెక్ట్గా మనం వెళ్ళి ఇన్వాల్వ్ చేస్తే ఇప్పుడు అంటే ఇక్కడ కులము మతం అని ఎందుకు చెప్తున్నానంటే అండి నా కులంలో నేను వెనకబడి ఉంటానేమో మళ్ళీ వాళ్ళు నన్ను ఏదన్నా వెలివేస్తారో నన్ను ఏదన్నా ఇబ్బందులు వస్తాయనే ఫీలింగ్తో ఉన్నారు తప్పితే మతపరంగా కానీ కులపరంగా కానీ వచ్చి నేను ఇదిగో జనసేన కార్యకర్తని ఒక్కడిని వెళ్ళినా ఒక్కడిగానే జనసేన కిందే ఉంటాను అనేది ఫుల్గా చూపిట్లా మన దగ్గర ఇక్కడ నుండి నేను జనసేన జెండా పట్టుకుని ఇట్లా ఉంటున్నాను సాయంత్రానికి వేరే టైప్లో ఉంటున్నాను అది మొన్న కూడా జరిగింది డిస్కషన్స్ అదే టైపులో ఉండేవాళ్ళు ఉన్నారు దాని నుంచి ఇటో ఆ గట్ట ఈ గట్ట అనేది ముందల మెయిన్ చూసుకుంటే కనుక వాళ్ళు తప్పుకున్నారనుకోండి ఇంకొకడు వస్తాడు ఇంకొకడిని రాయనీయకుండా అడ్డుపడతాం నువ్వు పని చేయవు అప్పుడు ఏమవుతుంది పార్టీ పాడైపోతుంది ఇక్కడ రావాల్సిన వాళ్ళు కూడా ఇట్లా ఉందనుకుంటారు తాయిలాలు ఇచ్చేవాళ్ళు ఎవడన్నా ఉంటే వాడిని అటు ఇటు ఊగిసలాడని ఏం చేస్తారండి లాగేసుకుంటానికి ప్రయత్నిస్తారు వాడికి కావాల్సిన వాడు ఇప్పుడు చంద్రబాబు చేసే పనులు కూడా నెల ముందు నుంచి ఊగిసలాటే వాళ్ళని తీసుకుంటున్నాడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి తెలుసు వాళ్ళకి చేసిన బెనిఫిట్స్ అన్ని చేశాడు కాబట్టి అట్లాంటి వాళ్ళు వెళ్ళరు ఊగిసలాడే వాళ్ళనే తాయిలాలు ఇచ్చి తీసుకుంటున్నాడు ఎవరన్నా పక్కకు తొంగి చూస్తారేమో మనం చేసే కార్యక్రమాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకు కానీ లొంగిపోతారేమో అనే ఉద్దేశంతో ఇక అవతల పార్టీ గురించి అసలు మాట్లాడడం అది మాకు అనవసరం ఇప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి వాళ్ళు ఎట్లాగా ఉండి చేయలేదు కాబట్టి వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడకూడదు మన పార్టీ పరంగా చూసుకుంటే ఇట్లా ఊగిసలాడుతున్నారు ఊగిసలాడడం వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ఏ పార్టీలో అయినా లొసుగులు ఉంటాయి వాళ్ళ తక్కువ ఉంటాయి మన పార్టీలో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం ఎక్కువ ఉన్నాయి దాన్ని ఎవరన్నా గమనించి వీడియోలో మీది యూట్యూబ్లో వెళ్తుంది అన్నిట్లో వెళ్తున్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళకి చూడకపోరు ఇక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయం 90% అంతే ఒక 10% కాదండి 90% అట్లాగే ఉంది నియోజకవర్గంలో అండి ఇక్కడ ఉన్న మేము మీ మీద అభిమానంతో వచ్చిన 10 మందితో కాదు మీరు వస్తున్నారని కానీ మేమైతే మీకు సపోర్ట్గా వచ్చాం మారల్ సపోర్ట్ మీరు ఎక్కడి నుంచో వచ్చి బిగిన్ చేసి శ్రీకాకుళం వరకు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇటు నెల్లూరు అని చెప్పారని తెలిసి మళ్ళీ ఇటు వచ్చిస్తున్నారు కాబట్టి రౌండ్ వేస్తున్నారు కాబట్టి అక్కడ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు కాబట్టి మా అభిప్రాయం సార్ కొన్ని గమనించి కూడా వాళ్ళు పెద్దలు సరి చేసుకోవాలి అన్ని వాళ్ళు చేసుకోలేరు చెప్పిందని కాదంటానికి లేదు నాకు అది క్లియర్గానే ఉంది అయితే ఒక చిన్న పాయింట్ అండి చెప్పండి ఒకటి ఏంటంటే మనం
అట్రాక్ట్ చేసిన దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఇంక ఇందులో సెకండ్ థాట్ లేదు. ఇక్కడ రెండోది ఏంటంటేనండి, కొంతమంది అంటే నేను విన్నంతలో మా ఏరియా వరకు కూడా ఏమంటారంటే, అంటే పెద్దోడు కదా పవన్ కళ్యాణ్ వచ్చేసారి పిలిస్తే లోపలికి వచ్చేస్తాడు అన్న మాట వినిపిస్తుంది. అంటే నాయకులు పిలవాలి అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి. అయితే దీనికి నాకున్న పాయింట్ ఏంటంటేనండి, దీనికి ఇప్పుడు ఇదే మనుషులు ఎవరైతే పవన్ కళ్యాణ్ నుంచి పిలవాలి అని అడుగుతున్నారో వీళ్ళే ఒక్కసారి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పడితే చాలు, జగన్ కనుసన్నల్లో పడితే చాలు, కాళ్ళు పీసుకుతాను అక్కడ రెడీ అవుతున్నారు. ఆ మాట అంటే ఎందుకని చూస్తున్నాం. బట్ వాళ్ళు కనుసన్నల్లో పడతానే మాత్రం తహతహలు ఆడిపోతున్నారు కదా. అక్కడ వీళ్ళకి ఏంటి గ్యారంటీ? అక్కడ పదవి ఇచ్చేస్తారని ఏమైనా గ్యారంటీ ఉందా? డబ్బులు లేకుండా లేదంటే బలం లేకుండా? సరే, మీరు చెప్పింది అదండి. ఇక్కడ నాయకత్వంలో హై రేంజ్ వాళ్ళని కోరుకోవట్లా ఇక్కడ ఉన్న కార్యకర్తలు. చెప్పండి. హై రేంజ్ వాళ్ళని కోరుకోవట్లా. ఇప్పుడు మీరున్నారు సార్, నా మీదకి ఎవడో వేరే వాళ్ళు పార్టీ వాళ్ళు ఘర్షణ జరుగుతుంది, ఏదన్నా జరుగుతుంది, అది ఏదన్నా సపోర్టింగ్ కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను చేయలేను, నా దగ్గర డబ్బు లేదు, ఏమి లేదు, నేను పార్టీ అభిమాని కార్యకర్తని, పార్టీ ఇది. ఎవరన్నా వచ్చి చిన్న పోలీస్ కేసు లాంటిదో ఏదో చిన్నది ఘర్షణ, పోలీస్ కేసు వరకు వెళ్ళొద్దు సార్, అది బేర్ చేస్తానికి కూడా ఉన్నారు ఇక్కడ. కేసు పెడతారు, 3 రోజులు వస్తాం, తర్వాత సంగతి అది వేరే విషయం. కానీ నాయకత్వం నుంచి వచ్చే సపోర్ట్ ఏది? ఇక్కడ ఉన్న చిన్న వాళ్ళు పెద్దగా ఇప్పుడు వచ్చి డిస్టిక్ ఆయన వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయక్కర్లా. ఇక్కడున్న నాయకుడు ఎవరైతే అక్కడ నేను జనసేనలో నేను నాయకుడిని అవ్వాలనుకుంటున్నాడో వాళ్ళ నలుగురికి సపోర్ట్ చేస్తే చాలు కదా. మీరు వైసీపీ అనుకోండి, నేను జనసేన అనుకోండి, మన ఇద్దరం గొడవాడుకున్నాం, మన ఇద్దరిని సర్ది చెప్పి అది కాదులేరా ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు అనే సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా, సర్ది చెప్పే వాళ్ళు కూడా లేరు ఈ పార్టీలో. ఉన్న ఒకవేళ ఏదన్నా అవసరం పడి పిలిచినా సైలెంట్. ఆ సైలెంట్ వల్లే కొంత దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అది మీకు అయిపోయిన తర్వాత చెప్పేశాను. ఇది తర్వాత నెక్స్ట్ ఒక్క నిమిషం. నా పేరు కుంచా శివనాథ్ కుమారయ్య, మంగళగిరి మాది. Subscribe to our channel and press the bell icon for the latest updates.